మెటీరియల్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఓపెనింగ్ వచ్చేసి నాకైతే రైట్ సైడ్ ఉన్నాయి. 4 లేయర్స్ వస్తాయి ఫోల్డింగ్ చేసుకుంటే. అది ప్యాంట్ సైజ్ తీసుకొని నేనైతే కట్ చేస్తున్నాను. పైన హిప్ బెల్ట్ నెక్స్ట్ టైం తీసుకోవచ్చు. హిప్ బెల్ట్ కొంచెం ఇటు సైడ్ ఖాళీ ఉంది కదా క్లాత్, అక్కడ అయినా తీసుకోవచ్చు హిప్ బెల్ట్. అది పైన పక్కన నుంచి ఒక లైన్ తీసుకోవాలి. లూజ్ కోసం ఇంకోటి కూడా లైన్ తీసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి కర్వ్డ్గా తీసుకోవాలి కొంచెం. ఇక్కడ క్లాత్ ఎందుకు ఉంచానంటే అక్కడ ఎక్కువ క్లాత్ ఉంటే మనం ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఆ క్లాత్ తీసుకున్నాను. సెకండ్ లైన్ నుంచి మనం కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ పంజాబీ ప్యాంట్ కుట్టుకోవడం, కట్ చేసుకోవడం. మిషన్ రాని వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ వన్ సైడ్ కట్ చేసుకోవాలి మనం. ఫోల్డింగ్ వన్ సైడ్ కట్ చేసుకుంటే 2 పార్ట్స్ వస్తాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 వస్తాయి. చిన్నగా నీట్గా చూసి కట్ చేసుకోవాలి, లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తుంది. ఇప్పుడు 2 పార్ట్స్ వచ్చేసాయి కట్ చేసుకున్న తర్వాత. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 వచ్చాయి. ఇది వచ్చేసి హిప్ బెల్ట్ కోసం. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. బాటమ్ దగ్గర కొంచెం స్టిచ్ చేసుకోవాలి. అలానే చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత కాన్వాస్ వేసుకోవాలి. కాన్వాస్ ఎందుకంటే కొంచెం టైట్గా ఉండడానికి, కింద బాటమ్ జారిపోకుండా కొంచెం టైట్గా ఉండడానికి వేసుకుంటాం. ఫస్ట్ చివర వేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత చివర వేసుకోవాలి స్టిచ్చింగ్. తర్వాత ఫ్రంట్ సైడ్ తిప్పి తర్వాత చివర వేసుకోవాలి. తర్వాత మిడిల్లో వేసుకోవాలి. నేను వచ్చేసి 3 స్ట్రైట్ లైన్స్గా వేసుకున్నాను. మనకు కావాలంటే కర్వ్డ్గా కూడా వేసుకోవచ్చు.
తర్వాత ఫ్రంట్ సైడ్ 2 అటాచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 2 అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత తిప్పేసి ముందల పక్క కూడా వేసుకోవాలి, పైన కూడా వేసుకోవాలి. పైన ఎందుకంటే వేసుకునేది కొంచెం ఫిట్గా ఉండడానికి, మనం చిన్నగకుండా అలా ఉండడానికి వేసుకుంటారు. తర్వాత బాటమ్ నుంచి పై దాకా మిడిల్ వన్ తీసుకొని బాటమ్ నుంచి పైదాకా మిడిల్లో తీసుకొని 5 ఇంచెస్ నుంచి ఫ్రిల్స్ వేసుకోవాలి. నేను వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ వేస్తున్నాను, మీకు కావాలంటే పెద్దవి అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఒకటి తర్వాత ఒకటి ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి ఫ్రిల్స్. నేను వచ్చేసి హ్యాండ్తోనే ఫోల్డింగ్ చేస్తున్నాను, మీ దగ్గర ఉంటే నీడిల్తోనైనా ఫోల్డింగ్ చేసి ఫ్రిల్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ కూడా అలానే ఫ్రిల్స్ వేసుకోవాలి. ఫ్రిల్స్ వేసిన తర్వాత హిప్ పార్ట్ 2 సరిపోయినాయా లేదా చూసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉంటే ఫ్రిల్స్ వేసిన తర్వాత ఫ్రిల్స్ వేసుకోవచ్చు ఇంకా 2 ఎక్స్ట్రా. హిప్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు పైన నాడ వేసుకుంటాం కదా, అక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత హిప్ పార్ట్ హిప్ పార్ట్ 2 అటాచ్ చేసుకోవాలి. చిన్నగా చూసి 2 కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత పైన సైడ్ కూడా వేసుకోవాలి అలాగనే. పైన సైడ్ ఎందుకంటే ఫ్రిల్స్ వేస్తాం కదా, అది ఫిట్గా ఉండడానికి నీట్గా ఉంటుంది వేస్తే ఫ్రిల్స్ దగ్గర చూడడానికి.
అలా నీట్గా వేసుకోవాలి. ఇది వచ్చేసి మనం నాడ దుడుచుకుంటాం కదా, అక్కడ కొంచెం గ్యాప్ ఉంచాను నేను. గ్యాప్ ఉంచి అలా స్టిచ్ చేసుకున్నాను 2 సైడ్స్. తర్వాత అలాగ స్టిచ్ చేసుకోవాలి. కింద బాటమ్ నుంచి వేసుకోవాలి. బాటమ్ నుంచి ఎందుకంటే బాటమ్ నుంచి వేసుకోకపోతే 2 సేమ్గా రావు కింద, అందుకని ఆది సైజు పెట్టి చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకి. దిస్ ఈజ్ ది ఫైనల్ లుక్. సైడ్ ఫ్రిల్స్, ఫైనల్ అవుట్లుక్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.